అది కాస్త చూడు. దీని ధర ఎంత? దానివల్ల మనకి ప్రాబ్లం ఏంటి? పర్వాలేదులే, వదిలే. అతని చెవు ఒకటి అలా ఉందేంటి? కుక్క ఏమన్నా కరిసి ఉంటుందా? కుక్క పిల్లి కాదు, అతనికి ఒక కొడుకున్నాడు. అతనిచ్చిన బహుమతే ఇది. చిన్నప్పుడు పందులను ఎలా షూట్ చేయాలో నేర్పించాడు. పందిని షూట్ చేసిన తర్వాత తండ్రి చెవులో కూడా ఒక గుండు దింపాడు. అయితే ఒక చెవు ఒకటే పోయిందా? సరిగ్గా టపాకాయలు పెట్టడం నేర్పించరా. ఛే! రేయ్ ఆనందు, రేయ్ ఆనందు, తలుపు తెరవరా. ఏం చేస్తున్నావురా? తలుపు తెరవు. ఆనందు, తలుపు తెరవరా. ఆనంద్, ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావా? ఏమిట్రా భయపడుతున్నావు? మీ నాన్న పిలుస్తున్నారు. ఏంటి విషయం? నాకు తెలీదు. వచ్చి ఏమిటో అడుగు. ఏ కళ్ళద్దాలు. పోరా కుక్క. అమ్మా, ఇది నన్ను తిడుతోంది. రేయ్, అక్కడే ఉండి మాట్లాడుతూ ఉండకుండా మీ నాన్న పిలిచారు, ఏమిటో అడుగు. నాన్న, నీకిప్పుడుంటది చూడు. పోవే. ఏంటి నాన్న? నీకు ఆ థామస్ కూతురు తెలుసా? ఎవరు? ఆ పక్క ఊరు థామస్ కూతురయ్యా. లేదే, తనెవరు? నిన్ను. నాన్న, ఏంటది? నాన్న, తన ఈమెయిల్లో దొరికిన లవ్ లెటర్ నాన్న. ఆ రీటాని పంపించింది. వీడు పంపించింది ఇప్పుడే తీసుకొస్తాను. ఏమైంది? లవ్ లెటర్. లవ్ లెటరా? సార్కి చదువు అబ్బుతుందో లేదో, లవ్ చేస్తున్నాడు. పోయిన సెమిస్టర్లో 4 సబ్జెక్టులు అరియర్స్ పెట్టావు. అమ్మా, నువ్వే వాడికి గారాబం ఇస్తున్నావు. నాన్న, వీడు నన్ను కొడుతున్నాడు. ఏయ్, నువ్వేంటి కంప్యూటర్లో కూర్చొని సినిమా చూస్తున్నావా? ఏం లేదు నాన్న. ఏమీ లేదా? ఈ మధ్య కంప్యూటర్ ముందు కూర్చొని ఆటలాడడం ఎక్కువైంది. పిల్లలు ఆలోచిస్తారు కదా, మీకేమైంది? ఇదిగో నువ్వే చదువు చూడు. ఆ పక్క ఊర్లో థామస్ ఉన్నాడు కదా, ఆయన కూతురికి అందంగా రాశాడు లవ్ లెటర్. చదువు. పక్కన డిక్షనరీ కూడా పెట్టుకో, అప్పుడే అర్థం అవుద్ది. అతను నాకు ఫోన్ చేశాడు. వీడిని ఎందుకు కన్నానా అనిపించింది. మన ఇంటి సారు ఆ అమ్మాయి వెనకాల వెళ్ళి గొడవ చేస్తున్నాడంట. అయితే ఏంటి, పిల్లలంటే అలాగే ఉంటారు. స్కూల్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే స్కూల్ అని నా పని నేను చూసుకుంటున్నాను. నువ్వేమో ఇంట్లోనే ఉంటావు. నువ్వు కాస్త వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఏమని? లవ్ చేయొద్దు అనా? నేను చెప్పను, మీరే పిల్లలతో చెప్పండి. ఇంతసేపు నువ్వెక్కడున్నావు? ఇక్కడ ఒక్కటే గొడవ. మీ నాన్న మా ఇంటికి ఫోన్ చేశారు. నాకు కూడా చాలా పడ్డాయిరా. కొట్టలేదు అంతే. ఇక మీదట మనం ఏం చేద్దాం? మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా? ఏమన్నావు? మనం ఎక్కడికైనా పారిపోదామని అడిగాను. ఎందుకు? పెళ్లి చేసుకుందాం. నేను రాను బాబు. ఎందుకలా అంటున్నావు? తర్వాత మా నాన్న నన్ను ప్రాణాలతో వదలడు. నా వల్ల కాదు, నేను దెబ్బలు తినలేను. నాకు భయంగా ఉంది. ఏం మాట్లాడవేంటి? ఇలా చూడు, ఈ విషయాన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. మన దగ్గర డబ్బేం లేదుగా, మరి మనం ఏం చేయాలి? అదంతా నేను చూసుకుంటానులే. నా దగ్గర ఒక చైన్ ఉంది, దీన్ని అమ్మేద్దాం. కానీ మనం ఎక్కడికి వెళ్దాం? దూరంగా ఎక్కడికైనా. అప్పుడు ఎవరికి భయపడక్కర్లేదు కదా. ఏ లీలా, లీలా, నేను 2 సవరాల గాజులున్నాయిగా, అదే నీ గాజులు.
నీ ముద్దుల కొడుకు తీసుకెళ్ళి అమ్మేశాడు. నగకొట్టు నుంచి పీటర్ నాకు కాల్ చేశాడు. మనం కాస్త అప్రమత్తంగా ఉంటే నా మొలతాడు కూడా తెంచుకు తీసుకెళ్ళిపోతాడే వాడు. కష్టపడి కొనిచ్చేది నేను, అమ్ముకునేది వాడా. పెంపకం తప్పుగా ఉంటే జీవితమే గందరగోళం అయిపోతుంది. తలుపు తెరవరా. రేయ్, ఇంటి లోపలే దమ్ కొడతావా రాస్కెల్? సరిగ్గా ఉండాలి, లేదంటే బయటికి పో. నువ్వంతా భూమికి భారం రా యాదవా. ఆనంద్, ఆనంద్, ఏంట్రా త్వరగా పడుకున్నావా? లేదు నాన్న, అది చదువుకోవడానికి ఏమీ లేదా? చాలా బాగున్నాయిరా. కోపంతో ఏదో మాట్లాడాను, మనసులో ఏమీ పెట్టుకోవద్దు. ఆ తర్వాత ఈ ప్రేమ దోమ ఇదంతా వద్దురా, ఎందుకంటే నీ చదువు చెడిపోతుంది. ముందు నువ్వు బాగా చదువుకోవాలిరా, తర్వాత ఒక ఉద్యోగం వెతుక్కో, అప్పుడు ఒక అందమైన అమ్మాయి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. సరేనా? చదువుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. ఏంటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నాను, ఎందుకు ఫోన్ తీయలేదు? నాకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? నువ్వేం చెప్పినా అన్నీ చేస్తాను. ఏయ్, అన్నీనా? అన్నీ. మనిద్దరం కలిసి చనిపోదామా? మనిద్దరం కలిసి చచ్చిపోదామా అన్నాను. నాకు భయంగా ఉంది. అయితే నీకు నా మీద ప్రేమ లేదు. సరే అయితే చేద్దాం. అయితే మనం పెళ్లి చేసుకోవద్దా? చేద్దాం, అదే మంచిది. నేను శవానికి కాల్ చేస్తాను. ఇప్పుడేం కాల్ చేయనక్కర్లేదు, నాతో మాట్లాడు. నా బంగారానివి కదూ, ఏమండి? నా బుజ్జి పిల్లవు కదూ. నీకు ఒక ముద్దు పెట్టమంటావా? వద్దు. నేను నీకు ముద్దు పెడతాను. రీతా, రీతా, ఏమిటి సౌండు? హలో, బుక్స్ అన్ని సర్ది రూమ్ శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా. కొంచెం కూడా శుభ్రమే లేదు. ఏమిటి, నువ్వు తినడానికి రావా? ఆకలిగా లేదు. ఆహా, పొగరు చూపించకుండా మర్యాదగా వచ్చి తిను. నాన్న కోపంతో తిడితే ఏంటి? నువ్వు మంచిదానివని మాకు తెలీదా ఏంటి?
ఉమ్? నాన్న ఫోన్ చేశారు. నువ్వేమైనా తిన్నావా అని అడిగారు. తినలేదనగానే నా మీద కోప్పడ్డారు. ఆయన గారాల కూతురివి కదా నువ్వు. రా రామ్మా.